తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ గెలుపు కోసం ఓ వ్యక్తి సైన్యంలాగా పనిచేశాడు. విజయ్ పెట్టిన టీవీకే పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా కృషి చేశాడు. టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లైనప్పటికీ అతను మాత్రం 2 దశాబ్దాలుగా తమిళనాడులో గ్రౌండ్ వర్క్ చేశాడు. క్రమశిక్షణతో సేవ, సహాయ కార్యక్రమాలతో విజయ్ని తమిళనాడు ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏపీకి చెందిన ఆ ఒక్కడు ఇప్పుడు టీవీకే పార్టీ అఖండ విజయాన్ని సాధించడానికి దోహదపడ్డాడు. ఇంతకీ అతనెవరు? అసలు విజయ్ పాత్రలో అతని పాత్ర ఏంటనేది చూద్దాం. తమిళనాడులో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ రికార్డు స్థాయిలో సీట్లను గెలుచుకుంది. డీఎంకే కూటమిదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ వాటిని పటాపంచలు చేస్తూ టీవీకే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే టీవీకే పార్టీ పెట్టిన 2 ఏళ్లకే విజయ్ ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అతని పేరే జాన్ అరోకియాస్మి. తెలుగు గడ్డపై పుట్టిన ఈ జాన్ అనే వ్యక్తి విజయ్ని విజయ పదంలో నడిపించాడు. మొత్తం 6 దశల్లో టీవీకేను ఈ ఎన్నికలలో విజయ తీరాలకు చేర్చాడు. ఫ్యాన్స్ అందర్నీ ఒక్కటి చేయడంతో పాటు పార్టీ గుర్తు, వాట్సాప్ నెట్వర్క్ల ద్వారా స్థానిక సేవా కార్యక్రమాల ప్రచారం, స్టూడెంట్స్ కు సాయం చేయడం, క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలను చేపట్టి బూత్ స్థాయిలో ప్రజలతో గట్టి అనుబంధం ఏర్పరచుకోవడం, వ్యూహాత్మకంగా అభ్యర్థుల ప్రకటన, పక్కా ప్లాన్తో ఎన్నికల ప్రచారం, ఇలా అన్నిట తానే టీవీకే జెండా ఎగిరేలా చేశాడు. టీవీకే పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తును ఇంటింటికి తీసుకెళ్లడంలో జాన్ సక్సెస్ అయ్యారు. ఏళ్ల తరబడి ఉన్న విజయ్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపులను తమ ఎన్నికల ప్రచార సాధనాలుగా టీవీకే పార్టీ మార్చింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం పార్టీ హైకమాండ్ కు చేరడం, టీవీకే నాయకత్వం నుంచి ఆదేశాలు కిందికి రావడం వంటి అంశాలను పగడ్బందీగా నడిపించారు. చిన్న చిన్న సహాయాలు కలిసి పెద్ద విజయాన్ని ఎలా అందిస్తాయో ఇప్పుడు జాన్ రూపొందించిన వ్యూహాలు నిరూపించాయి. జాన్ అరోకియాస్మి టీవీకే పార్టీని అతడే ఒక సైన్యంలాగా నడిపించాడని, టీవీకే అధినేత విజయ్కి బలం, బలగం అంతా అతనేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.